శ్రీనివాసనామధేయస్య విజయలక్ష్మీనామధేయస్య సహకుటుంబానాం తదః పునుగోళగోత్రోద్భవస్య వెంకట్రావునామధేయస్య ప్రసన్నలక్ష్మీనామధేయస్య రిషికానామధేయస్య ఆశ్రితానామధేయస్య సహకుటుంబానాం తదః కౌండిన్యగోత్రోద్భవస్య లింగమయ్యానామధేయస్య అండాలునామధేయస్య కృష్ణానామధేయస్య శైలజానామధేయస్య పృథ్వీక్నామధేయస్య కృత్విక్నామధేయస్య సహకుటుంబానాం తదః సన్నగిరిన గోత్రోద్భవస్య రమేష్నామధేయస్య అనితారాణినామధేయస్య లోహిత్కుమార్నామధేయస్య సహకుటుంబానాం తదః మారీచమహర్షిగోత్రోద్భవస్య విష్ణుకర్ణాటినామధేయస్య విజయశ్రీనామధేయస్య నితిన్నామధేయస్య శ్రావణీనామధేయస్య నిహాల్నామధేయస్య నిఖిల్నామధేయస్య సహకుటుంబానాం తదః అభయాయువారోగ్యైశ్వర్యాభివృద్ధం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కరుణాకటాక్ష వీక్షణావళిద్ధం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అర్చనాంచ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది షోడశనామేన పుష్పపూజానం సమర్పయామి. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఓం సర్వమంగళమాంగళ్యేర్వేదర్వార్ధదాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనందకర్పూర ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 17/9/2025 సంవత్సరమున నల్గొండ వాస్తవ్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శు సభ్యుల గోత్రోభవస్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శు సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల మరియు శ్రీ సర్వదేవత అనుగ్రహ వెల్లవెల్ల వెన్నంటి ఉండాలని కోరుకుంటూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. మాది లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్. ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమందిని మెయింటైన్ చేయడం, నీట్ గా ఉండడం, ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అనే ఈ ఆశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా మొట్టమొదటిగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము లయన్స్ జిల్లా లయన్స్ నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన లయన్స్ జిల్లా నుంచి ఉన్న క్లబ్లన్నీ కూడా ఏదో సందర్భంలో ఏదో విధంగా సేవా కార్యక్రమాలు ఈ పుణ్యక్షేత్రానికి చేస్తామని, అన్నదానం కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, రైస్ కావచ్చు, పాత బట్టలు కావచ్చు, ప్రతి సందర్భంలో ఇక్కడ చేస్తా ఉన్నాం. నేను క్లబ్ నుంచే కాకుండా క్లబ్కు పూర్వం కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు చాలా ఈ నిర్వాహకులు చాలా కష్టాల మీద నడిపిస్తూ ఉండేవారు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి రావడం ఈ నిర్వాహకుల యొక్క చిత్తశుద్ధికి, వారి యొక్క పట్టుదలకు, వారి యొక్క సేవా ప్రవృత్తికి తార్కాణం అని చెప్పాలి. ఎందుకంటే అంత చక్కగా చేయబట్టే వాళ్ళ సేవా కార్యక్రమాలు ఈ విధంగా ఇది చక్కగా అభివృద్ధి చెందింది. ప్లస్ సౌకర్యాలు కూడా ఇక్కడ ఉండే అనాథలందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది వారు మానసిక వికలాంగులే, అందరినీ కూడా చక్కగా ఇక్కడ చూసుకోవడానికి చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇంత చక్కగా చేస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి ముఖ్యంగా, ఎందుకంటే నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు గట్టు శంకర్ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్లో ఆయన వనస్థలపురం
ప్రశాంత్ నగర్లో ఎక్కడ ఉన్నట్టు గుర్తు నాకు. తర్వాత నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఈ షెడ్లు కొంచెం బాగా చేశారు. అప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి బిల్డింగ్ ఇవన్నీ అవడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రతి సేవకులే అంట, ఉద్యోగస్తులు అయినప్పటికీ సేవ చేస్తున్న ఈ సేవకులందరూ కూడా చాలా చక్కగా ఆతిథ్యం ఇవ్వడం కానీ, మాట్లాడడం కానీ, సౌమ్యత కానీ, సమన్వయపరచడం కానీ అన్ని విధాలుగా ఇక్కడ చక్కగా చేస్తా ఉన్నారు. నా పేరు రమేష్ అండి, మాది నల్గొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ మా క్లబ్ అండి, డిస్ట్రిక్ట్ 320E. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ నాడు మాకు ఒక సందేశం పంపించారండి. ఇళ్లల్లో పాత బట్టలు ఏ ఉన్నా కూడా కలెక్షన్ చేసి తీసుకొస్తే మనం చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇద్దామని మాకు చెప్పిరండి. మనమే స్వయంగా పోయి ఇచ్చొద్దాము ఒకసారి అన్న ఆలోచనతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ ఒక బట్టలే కాకుండా ఒక 50 కిలోల రైసు, 600 మందికి 600 అరటి పండ్లు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. రాగానే వారి స్వయంగా లోపలికి తీసుకురావడం జరిగింది. తర్వాత మమ్మల్ని టెంపుల్ దగ్గర తీసుకుపోయారు. అక్కడ మాకు పూజారులు అర్చన చేసారు. తర్వాత ప్రసాదం ఇచ్చారు. పైకి పోయి మేము వాళ్లకు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వారికి స్వయంగా మాతోటే అన్నదానం చేయించారు. ఇది మొదటి చాలా ఇబ్బందుల్లో ఉండే, అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ శంకర్ యొక్క పట్టుదల కృషితోటి ఇది ఈ రోజుకు ఒక అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది రాబోయే కాలంలో ఇంకా అద్భుతంగా నిర్వహిస్తారని. ఇది మొదట్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దుగ్గల్ ఎస్పీగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లా మొత్తం నుంచి ఒకే రోజు కార్యక్రమం తీసుకొని పోలీసు వాళ్ళు మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నల్గొండ హెడ్ క్వార్టర్లో మొత్తం వాళ్ళకు క్లీన్ చేసి, వాళ్ళకు సగరాలు చేయించి, స్నానాలు చేసి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమందికి వారిని తీర్చిదిద్ది వారిని ఆరోగ్యం బాగోయినాక మళ్ళీ పంపించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. వచ్చిన రోజు యాక్చువల్గా అప్పుడు షెడ్లే ఉన్నాయి, ఓన్లీ షెడ్స్ ఉండే, అంటే 9 years బ్యాక్. అది ఈరోజు నేను చూస్తే అసలు దానికి దీనికి సంబంధం లేకుండా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే దీన్ని శంకర్ గారు ఈ రకంగా తీర్చిదిద్దారంటే మాకు ఇంతకుముందు ఉన్న అభిమానం కంటే ఇప్పుడు ఇంకా రెట్టింపు అయింది. ఎందుకంటే అంటే చూసిన దాన్ని బట్టి అర్థమైంది ఏమంటే ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్, నీట్నెస్, రాగానే రిసీవ్ చేసుకోవటము, దానితో పాటు ఈ అనాథ శరణాలయానికి పేరు పెట్టి అట్లా అనాథ శరణాలయం అనకుండా ఒక గుడిలాగా చూసుకుంటుండు, పుణ్యక్షేత్రం లాగా చూసుకుంటుండు. ఒక పెద్ద మంచి భవనం, అన్ని వసతులతో కూడి స్టార్ హోటల్ లాగానే ఉన్నది. ఈ మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వినయ విధేయాలతో రిసీవ్ చేసుకోవడం, అందరినీ పలకరించడం, మేము వచ్చిన వారిని కూడా తీసుకోవడం చాలా చక్కగా జరిగింది. అన్నీ తిరిగి చూడడం కూడా జరిగింది. ఆకలితో అలమటిస్తున్న అనాథులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటుంది ఈ సేవాశ్రమం.